ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर सदाशिवसमारम्भाः अस्मदाचार्यपर्यन्तः वन्दे गुरुपरम्पराम्। हरि ओम् श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ दयानिधाय विद्महे अचलपूर्णाय धीमहि तन्नो हरिः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय
श्रीविद्यासागर प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्रः प्रचोदयात्। ప్రేమ దర్శనం అనబడే నారద భక్తి సూత్రాలు అధ్యయనం చేస్తున్నాం. 45వ సూత్రం. తరంగాయితా అపి మే సంగాత్ సముద్రాయంతే. మీకు ఫిజిక్స్లో ట్రిపుల్ ట్యాంక్ ఎఫెక్ట్ అని ఒకటి నేర్పుతారు. ట్రిపుల్ ట్యాంక్ ఎఫెక్ట్, ఒక గాజు తొట్టిలో నీళ్లు పోస్తాడు, గులకరాడు పక్కన ఒక రాయి వేస్తాడు, ఏమిటవుతుంది? ఇలా 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 వేవ్స్ వస్తాయి. తర్వాత ఎత్తు నుంచి రాయి వేస్తాడు, అప్పుడు ఇంకా పెద్ద పెద్ద, ఇంకా ఎత్తు నుంచి వస్తాయి, అప్పుడు ఇంకా టాప్ నుంచి వేసి. నీళ్ళు ఏమైనా మారినాయా? రాయి ఏమన్నా మారిందా? ఏం మారింది? ఇట్స్ కాల్డ్ ట్రిపుల్ ట్యాంక్ ఎఫెక్ట్. మన మనస్సు కూడా అంతే. మన మనస్సు కూడా ఇలాంటిదే. ప్రతి ఆలోచన ఒక గులకరాయి. మనసు ఏమిటి? నీళ్ళ ట్యాంక్. ప్రతి ఒక ఆలోచన పడగానే డింగ్ 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 డింగ్. ఒక రాయి పడగానే ఒక అల రావాలా? ఎన్ని అలలు రావాలి? ఒకటే రావాలి కదా. ఇంకా ఎత్తుకెళ్ళేసాడు, ఇంకా ఎత్తుకెళ్ళేసాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏం చేస్తున్నాడా? ఇదే సేమ్ ప్రాబ్లం. అర్థమైందండి? అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. కామక్రోధాది దుర్గుణములు మొట్టమొదట చిన్న చిన్న తరంగముల వలె ప్రవేశించి దుస్సాంగత్యము చే క్రమముగా సముద్రము వంటి ఆకారము ధరించును. దుర్గుణములు పెరిగిపోవు. చిన్న పిల్లలు ఎవరైనా పళ్ళు పటపట కొరకంగా చూశారు. ఎప్పటి నుంచి కొరకడం మొదలు పెడతానంటారు? క్రోధం వస్తే పళ్ళు పడపడా కొరుకుతాడా లేదా? క్రోధం వచ్చినప్పుడేనండి ఆ జెస్చర్ వచ్చేది, లేకపోతే మిగిలినప్పుడు వస్తుందా? ఎవరైనా పళ్ళు పడపడా కొరుకుతున్నాయంటే అర్థం ఏంటి? తట్టుకోలేనంత కోపం వచ్చింది అనమాట. ఇంకేం చేయాలని చేతకాగా పళ్ళు పడపడా. ఎప్పటి నుంచి వస్తుంది ఈ లక్షణం? ఎప్పటి నుంచి? పళ్ళు పటపటా కొరికే లక్షణం 40 ఏళ్ల తర్వాత, 40+. ఏమీ చేయలేడు. ఎదుటి కోప కారణమైన వాడిని ఆమె చేయగలడా? ఏమీ చేయలేడు. ఆ అశక్తత వల్ల తన మీద తానే ప్రతీకార చర్య చూపెట్టుకునే దాంట్లో భాగంగా పళ్ళు పటపటా కొరుకుతాడు. అప్పుడు అలవాటైంది. కళలో కోపం వస్తుంది, మెలకువలో కోపం, నిద్రలో కూడా కోపం వస్తుంది. నిద్రలో కూడా వాళ్ళు పడపటాకడ కొరుకు. మరి ఇప్పుడు దుర్గుణం పెరిగిందా తగ్గిందా? ఒక ఆయన జీవితకాలం విలన్ పాత్రలు వేసాడట. విలన్ ఎప్పుడు ఏం నటించాలి? సాధువుగా ఉంటే విలన్ అవుతాడటవా? సాఫ్ట్ విలన్లు ఉంటారటవా? తర్వాత సాఫ్ట్ విలనిజం కూడా వచ్చిందనుకో. ఒకప్పుడు పాతకాలంలో విలన్ అంటే ఫస్ట్ నేర్చుకోవాల్సిన పళ్ళు పటపటా కొరకడం. 3 మంది ఉన్నారన్నలా. ఆయన 30 సంవత్సరాల పాటు నాటికలలోనూ సినిమాలలోనూ పొద్దున్నే సాయంత్రం దాకా ఒక టేక్తో అయితే కాదు. వాడు 30 సార్లు టేక్ తీసాడు అనుకోండి, 30 సార్లు ఒక సీన్ కోసం పళ్ళు పడపడా. అలా 30 ఏళ్ళు పళ్ళు పడపడా కొరికి మంచినీళ్ళు ఇవ్వమని అడగాలన్నా కూడా పళ్ళు పడపడా కొరకాలి. మరి అంతటితో అయిపోద్ది జీవితం. పోస్ట్ రిటైర్మెంట్ 70 తర్వాత వాడు ఒక్కొక్కళ్ళు 95 ఏళ్ళు బతికారు. ఆ చివరి 25 ఏళ్ళు ఒక ఆయన వాళ్ళ ఇంటికి అతిథి వచ్చారట.
రెండని పిలవాలి లోపలికి, ఆహ్వానించాలి. పళ్ళు పడపడా కొరికి లోపలికి రండి అన్నాడు. ఇప్పుడే లోపలికి రావాలా బయటికి పోవాలా? ఏమిటి స్వామి అన్నాడు. అది మీరు పట్టించుకోకండి, అలవాటు అయిపోయింది అన్నాడు. 30 ఏళ్ళు నటించి 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 దుస్సహవాసం చేత ఆ దుర్గుణం ఏమైపోయింది? పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది అంటే చనిపోతూ పళ్ళు పటపడా కొరుకుతూ పోయాడు. ఎవరో తెలుసా? రాజనాల. నటుడు రాజనాల. ఆయన సొంత ఇంటర్వ్యూ అండి ఇది. ఆయన తన యొక్క బాధ దురవస్థ చివరిలో 95 ఏళ్ల వయసులో ఇంటర్వ్యూ తీసుకుంటే, ఆ ఇంటర్వ్యూ తీసుకునే టైంలో కూడా 10 సార్లు పళ్ళు పటపటా కొరికాడు ఇంటర్వ్యూ తీసుకునేవాడి మీద. నీ మీద కాదు, నీ మీద కాదు అంటుంటాడు మధ్యలో. ఆయన ఏమడుగుతున్నాడు? ఆయన సామాన్యమైన ప్రశ్నలేగా. కానీ అలవాటు ఏమైపోయింది? మాట్లాడాలన్నా ఏం నోరు వాడాడంటే ఆ పళ్ళు పటపటా వచ్చేసి. ఇలాగే ఇంకో దుర్లక్షణం ఉందండి. దవడ నవ్వులుతూ ఉంటారు కొంతమంది. ఈ పళ్ళు నవ్వులుతూ ఉంటాడండి. ఈ పళ్ళు నవ్వడానికి కారణం ఏంటి? చిన్న వయసులో తాంబూలం వేసుకోవడం, చిన్న వయసులో తంబాకు నవ్వడం. అది కాక చిన్న వయసులోనే ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ని ఫేస్ చేయలేక ఈ పళ్ళు నూరుతూ ఉంటాడు. చాలామందిలో ఉంటుంది ఈ లక్షణం. నిద్రలో కూడా పళ్ళు నూరుతూ కదా, సహజం అయిపోతుంది. అలా ఉండటం వలన వాళ్ళలో అనేక రకాలైన మానసిక వ్యాధులన్నీ వస్తాయి. కాబట్టి ఒక్క దుర్గుణానికి కనుక మనం అవకాశం ఇచ్చామంటే అది మన జీవితం అంతా పరుచుకుని పెద్ద సముద్రం అంతా అయిపోతుంది. దుస్సాంగత్యం యొక్క దుష్ప్రభావం ఇందులో స్పష్టముగా తెలుగుతుంది. సాధకుడు అజాగ్రత్తగానున్నతో కామక్రోధాది దుర్గుణములు అతని యందు మెల్లగా ప్రవేశించు. ఉదాహరణ చెప్పున, ఒక ఆలయంలో దేవతలకు అలంకారం కోసమని అనేక రకాల ఆభరణాలు వగైరాలు ఇస్తారా లేదా? రోజు ఆ అర్చక స్వామి ఏం చేస్తాడు? అవి పెట్టెలో పెడుతుంటాడు, తీసుకుంటాడు, అలంకరిస్తుంటాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడు. సాయంత్రం పూజ అయినాక అవి లోపల పెట్టేసి పౌడింపు సేవ చేసి వెళ్ళిపోతుంది. కొంతకాలం చూడగా 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 అధర్మ ప్రవృత్తి అతని మనసులో ప్రవేశించిందే అనుకోండి. సాధారణంగా ఏర్పడదు, కానీ ఒకవేళ ఏర్పడింది అనుకోండి. భక్త కన్నప్ప సినిమా చూశారు. భక్త కన్నప్ప సినిమా చూసే పాతది, కన్నడ కంఠీరవ రాజకుమారుడు. అందులో ఆ అర్చకుడు ఏం చేస్తాడు? దేవుడి ఆభరణాలు దొంగిలించి ఆ వ్యభిచారికి అర్పిస్తాడు అన్నమాట. వాళ్ళ కొడుకు చూస్తాడు ఈ విషయం, మూట కట్టుకుపోయి. నాన్న మూట విషయం చెప్పమంటుంటావా అంటుంటాడు పక్కకి. నువ్వు ఊరుకోరా అని పళ్ళు పడవడా కొరుకుతుంది. నిన్ను ఊరుకోమన్నానా? వాళ్ళ ఆవిడ కూడా తెలుసు. చివరికి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఆ నేరం కన్నప్ప మీద దోసేసి శిక్ష వేయడానికి, కొరత వేయడానికి ఆయన ధర్మాధికారి శరచ్ఛేదం చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన భక్తుడు కదా, అమాయకుడు కదా, శుద్ధాత్ముడు కదా. కాబట్టి వెంటనే ఆ ఊరి ప్రజల ముందు మళ్ళా సమావేశపరిస్తే వాళ్ళ ఆవిడ వస్తుంది చివరికి సాక్ష్యం చెప్పడం. జీవితంలో ఆవిడ పెళ్ళైన తర్వాత ఎప్పుడూ నోరు తెరవలేదు. హర హర నువ్వు కూడా వచ్చావా, మాట్లాడబాక అంటాడు. ఇలా నేను 4 తరాలు చూశానండి అలా అరిచేవాళ్ళ. అప్పుడు అనుకున్నాను, ఓరే 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 వాడు కాదు వీడు కూడా అలాగే నిజ జీవితంలో కూడా అలాగే. అక్కడ తెర మీద నటిస్తే నిజ జీవితంలో కూడా అలా దుర్గుణాలతో, ఆ క్రోధం అనే దుర్గుణం, లోభం అనే దుర్గుణం, అలాగే కామం అనే దుర్గుణం. త్రివిధం నరకస్యేదం, ఏమిటండి? ఏదో నాశనం. ఏమిటది? త్రివిధం నరకస్యేదం నాశనమాత్మని కామయేష క్రోధయేష లోభయేష. అర్థమైందండి? రజోగుణ సముద్భవం. ఇంతకీ ఆ 3 దేని వల్ల సముద్భవం? రజోగుణ సముద్భవం.
కాబట్టి ఈ 3 దుర్గుణాలకి ఎవరైతే అవకాశం ఇస్తారో వాళ్ళు 3 నరక ద్వారాలను తెరిచినటువంటి వాళ్ళు అవుతున్నారు. వాటి వల్ల తప్పక దుఃఖం కలుగుతుంది. అవే దుస్సాంగత్యం వలన క్రమశః అభివృద్ధి నుండి బలపడి వేగమును పుంజుకొని చిన్న తరంగము సముద్ర రూపమును ధరించినట్లు విశాలాకారమును బడసి జీవుని అధోగతికి తోసివేయి. కాబట్టి సాధకులు జాగరూకులై ఆ కామక్రోధాదులు వచ్చి రాకమునిపే తరిమివేసి హృదయ కుహరమున వాటికి చోటియక అప్రమత్తులై ఉండవలను. అని మొదట చిన్న తరంగముల వలె ప్రవేశించి దుష్టుల సాంగత్యముచే బలపడి విశాలాకారమును ధరించి జీవుని భ్రష్టమునర్చివేయును. కాబట్టి భక్తిని అభిలషించువారు పరమార్థక్షేత్రమును పురోగమించదలుచువారు దుస్సాంగత్యమును పూర్తిగా వదిలివేయవలను. మీరెవరినైనా నమ్మి ఒకరి దగ్గరికి వెళ్ళటం ప్రారంభించారనుకోండి, ఏం చేస్తారు? ఎవరో ఒక వేరు పురుగు లాంటి వాడు తగ్గుతాడు. ఏమయ్యా ఏమిటి లోపలికి వెళ్తున్నావా? ఎవరు చూడ్డానికి? భాగవతుడు చూడు. ఏం భాగవతుడు? ఆయనే భాగవతుడు. ఆయన ఆభరణాలు ఆయనే కాపాడుకోడు. ఆయన మంది కాపాడుతాడే. ఏమైంది? అలాంటివేంటి? మా భగవంతుడు గారు అన్ని ఆయుధాలున్నాయి. ఎన్ని ఆయుధాలున్నాయి? ఎన్నిసార్లు రాక్షసులను వేసేసాడు అని చెప్పి ఏం వేసేసాడు అయ్యా బుక్కిడి పురాణం కాబట్టి. నిన్న కాక మొన్న ఆయన కిరీటం ఎత్తుకుపోతే ఏం చేశాడు? పోయిన నెల ఆయన హుండీ పుట్టకపోయాడు. ఈ నెలలో అయితే ఆయన కిరీటం పుట్టకపోయాడు. మీ దేవుడు ఆయన ఆభరణాలే ఆయన కాపాడుకోలేడు. ఆయన దేవాలయంలో పెట్టిన ఆయన హుండీనే కాపాడుకోలేడు. ఇంకా నేనేం కాపాడతాడు చెప్పు? ఏమైంది? అంతేనంటావా? ఏం చేతకాదంటావా దేవుడికి? దేవుడి వల్ల ఏం కాదంటావా? అయితే ఏమీ కాదు దేవుడి వల్ల. ఏమైనా అయితే నీ వల్ల అవ్వాల్సిందే. కాబట్టి నువ్వు కూడా లోపలికి వెళితే నీకు నచ్చింది ఏమన్నా ఒడుగు. మీ దేవుడు ఏం చేయడు. మన గిరిజం పడిపోతే ఏమి చేసాడు? నీకు కూడా నీకు నచ్చింది ఏమన్నట్టు ఒడుగు. ఏమైంది చూడండి, స్టెప్ బై స్టెప్ ఎక్కించాడు. అంటావా? ఎప్పటి నుంచో నాకు ఆ శటగోపం తీసుకెళ్లాలని మనసులో ఉంది. ఆ దేవుడు ఆయన అంటాడు ఆయన ఇస్తాడేమో అని ఇంతకాలం నుంచి వస్తున్నాను, కానీ ఆయన ఏమి ఇవ్వలేదు. సరే నువ్వు చెప్పావుగా, అది పట్టుకెళ్ళిపోతారు. ఏమైంది? శాశ్వత ధర్మాపచారం జరిగిపోవడానికి బీజం పడిపోయింది. లోపలికి వెళ్ళాడు. నిజంగానే దాన్ని దొంగిలించ పూనుకొని ఉత్తరయంలోనో సంచిలోనో పెట్టుకోబోయాడు. లోపల బయట గంట కొట్టాడు. అమ్మో ఎవడు వచ్చాడు ప్రేమ, మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ దొంగ చూసాడు. వాడు వెళ్ళిపోయాడు. నువ్వు ఉన్నా ఏం చేస్తావు చెప్పు, నువ్వేం మాట్లాడవు, ఏం తీసుకుపోయినా ఏం పట్టుకుపోతున్నాను అని పడుకో. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ చెప్పాడు, ఏంటండి ఇది శటగోపం పట్టుకొచ్చారేమిటండి, ఈ ఆలయంలోది కదా, దేవుడికి చెప్పే తెచ్చాను లేవే, తప్పకుండా తెచ్చాను అనుకుంటున్నావేమిటి, దేవుడికి చెప్పే తెచ్చాను. శటగోపం మనకెందుకండి, అపచారం కదా, ధర్మభీతి పాపభీతి ఉందా లేదా? మరి ఆవిడ చెప్పింది. మళ్ళీ అప్పుడన్నా ఏమైనా తెలివి వస్తా, ఊరుకో, అసలే రేపు నీకు పట్టుచీర తెమ్మన్నావా, అమ్మాయికి ఫీజు కట్టాలన్నావా, నా దగ్గర ఏవి, అందుకని దేవుడిని అడిగాను, ఏమయ్యా మా ఆవిడ పట్టుచీర అడిగింది, మా అమ్మాయికి ఫీజు కట్టాలి, ఏం చేయమంటావు అన్నాడు. అదిగో ఈ శటగోపం చూపెట్టి, అందుకని ఈ శటగోపం పట్టుకొచ్చేసి సాయంత్రం వెళ్ళి మార్కెట్లో అమ్మేసి నీకు పట్టుచీర అమ్మాయి ఫీజు కట్టేస్తాను, లేకపోతే నా వల్ల ఏమవుతుంది చెప్పు, దేవుడు కాబట్టి దేవుడికి తెలిసింది ఏం చేసినా మనకు అంతేనంటారా అండి, లేకపోతే మన వల్ల కాదంటారా? ఏమో బాబు పాపం పుణ్యం నాకు తెలియదు, అదేదో మీరే చూసుకోండి. ఇప్పుడు అంతకంటే తెలియదు ఆవిడ. మరి ఇప్పుడు ఇవిడికి పట్టుచీర తెచ్చాడు, మరి ఇప్పుడు ఏం చేయాలి? శటగోపం సాయంత్రానికి ఏమైంది, పట్టుచీరగా మారింది, అమ్మాయి ఫీజు కట్టేది. ధర్మమా అధర్మమా, పాపమా పుణ్యమా? ఇప్పుడు దీన్ని సమర్థించాలా వ్యతిరేకించాలా?
ఇంత ఈ పని చేయించిందంతా ఎవరు? కామము, క్రోధము, లోభం. ఒకే సంఘటనలో చూడండి, ఒక చిన్న సంఘటనలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. మరి ఎవరికి తెలియదంటారా? తెలీదా? లోకులు ఎరుగకున్న లోకేశ్వరుడు కూడా అక్కడ పడదా శిక్ష? ఎక్కడంటే తప్పించుకోవచ్చులే, అక్కడికి పోతే ఏం చేస్తావు? కాబట్టి దైవద్రవ్యాపహరణ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇలా మానవ జీవితంలో తెలియకుండానే దీనికి ఒక గొప్ప సూత్రం చెప్తారండి. ఏమిటది? అన్యాయార్జిత విత్తం సహమూలం వినశ్యతి. ఒకవేళ ఎవరైనా మనకి ఒక మంచి పనికి ఏదన్నా డబ్బు దానం ఇచ్చినా అది ధర్మార్జితం కాదనుకోండి, అన్యాయార్జితం అనుకోండి, అది సదుపయోగం చేద్దామని ప్రయత్నించినా వృధా అయిపోతుంది. ఎంత వృధా అయిపోతుందంటే దాంతోపాటు మన డబ్బులు 10,000 ఉన్నాయనుకోండి, అది కూడా పోదు. అన్యాయార్జిత విత్తం సహమూలం వినశ్యతి. అందుకని ప్రతి రూపాయి, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన చాలా చాలా జాగ్రత్తగా ఉంది. అందుకని ధర్మశాస్త్రం పెద్దలు ఏం చెప్పారయ్యా అంటే 3 యందు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కామము, క్రోధము, లోభము, అలాగే వస్త్రము, ధనము, అన్నం. వ్యవహారం ఎలా ఉండాలండి? వస్త్రము, ధనము, అన్నం. ఈ 3 ద్వారా ఇచ్చిన వాడి యొక్క పాపపుణ్యాలు మనకు ప్రవేశిస్తాయి. అన్నావుగా, వాడు వేశాడుగా. ఏమేశాడు? దానిమ్మ పళ్ళు, అరటి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, తాంబూలం, పట్టుబట్టలు, ఆభరణాలు, ముత్యాల దండ, పగడాల దండ, పెటిక మాల. ప్రతిష్ట కోసం ఈ 10 లక్షలు వచ్చుకోండి. ఒడిలో ఏం పడ్డాయి? ఇప్పుడు ఆ యజమాని యొక్క దుష్కర్మ, సుకర్మ 2 పడతాయి, ఒకటే పడదు. కానీ ఒకదాని బరువు చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఏమైపోతుంది? అన్యాయార్జిత విత్తం సహమూలం వినశ్యతి. అలా జరిగిపోతుంది. దాన్ని ఆపలేము. ఈ సృష్టి ధర్మం. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల ఎడల చాలా చాలా జాగ్రత్తగా ఉంది. లేకపోతే కాబట్టి సాధకులు బహుజాగరూకులండి. జాగరూకులే కాదు, బహుజాగరూకులే. లేకపోతే ఈ జన్మలోనే అందుకోవలసినటువంటి మోక్షం విడిపోతుంది. ఎందుకంటే మరి ఆ కర్మ సంచయనం, కర్మశేషం విడిపోతుంది. కస్తరతి మాయాం యస్సంగాస్త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. 46వ సూత్రం. ఎవడు మాయను దాటివేయి, ఎవడు దృశ్య పదార్థములతో సంగము వదిలివేయునో, ఎవడు అనుభవజ్ఞులకు మహనీయులను సేవించునో, ఎవడు మమత్వమును పారద్రోలునో అట్టివాడు మాత్రమే మాయను దాటివేయగలుగుతున్నాడు. మిగిలిన వాళ్ళు మాయను అతిక్రమించలేదు. మాయాతీతులు కాలేదు, ద్వంద్వాతీతులు కాలేదు, గుణాతీతులు కాలేదు. ఎంతమందో ఉన్నప్పటికీ, ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మాయని, గుణాలను దాటలేకపోవడానికి, ద్వంద్వాలను దాటలేకపోవడానికి ప్రధానమైన సమస్య ఇదే. దృశ్య పదార్థములతో సంగము వదలకపోవడం. ఆ సంగత్వం కనుక పోకపోతే, అంటే అసంగుడవు కాకపోతే నీవు ద్వంద్వాలను దాటలేవు, గుణాలను దాటలేవు, మాయను దాటలేవు. ఒక పక్కేమో సంగత్వ త్యాగం చేయాలి, రెండో పక్క ఏం చేయాలి? అనుభవజ్ఞులకు, భగవద్ అనుభూతి కలిగినటువంటి మహానుభావులను సేవించాలి. నిష్కామంగా సేవించాలి, త్యాగంతో సేవించాలి, చతుర్విధ శుశ్రూషలతో సేవించాలి. రెండో లక్షణం. మూడో లక్షణం, ఎవడు మమత్వమును పారద్రోలునో, నాది అని అనకూడదట. ఏది కూడా నీది కాదు, ఆఖరికి శరీరం కూడా నీది కాదు.
నీదే అయితే పట్టుకుపోవాలిగా, పట్టేసిపోతున్నావుగా. కాబట్టి నీదేదియు కాదు, నిర్మమ. మానవుడు సాధారణంగా ప్రతిదానికి ఏమని చెప్తుంటాడు? మమ, నాది నాది నాది. కాబట్టి మానవుడు ఏం చేయాలి? నియమాల అభ్యాసం చేయాలి సాధకులు. నిర్మమ నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. చదువుకుంటూ పోతాడు అంతే సహస్రనామాలు, ఏం లాభంలే. ఎక్కడన్నా మధ్యలో ఆగి ఏమిటిది ఇలా ఎందుకు రాశాడు, మన ఏం చేయమంటున్నాడు, మన ఏదో చేయమంటున్నాడు. ఆ సహస్రనామ పారాయణ ద్వారా మనకేదో చెప్పదలుచుకున్నాడు. ఏం చెప్తున్నాడు? నిర్మమ మమతాహంత్రి. అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటయ్యా? మమకారాన్ని పోగొట్టడమే అమ్మవారి అనుగ్రహం. మమతాహంత్రి, దగ్గరుండి వేయించేస్తున్నాడు. ఎక్కడెక్కడ నీకు మమకారం అనే బలహీనత ఉందో ఆవిడ స్వయంగా పూనుకొని ఆ మమతం వదిలిపోయేదాకా నిన్ను వాడి చేత బోధింపజేస్తుంది. అది మమతాహంత్రి అంటే. నాకు వీడే కావాలి, నాకు వాడే కావాలి, నాకు ఈవిడే కావాలి, ఆవిడైతేనే నాకు కుదురుతుంది అని బాగా ఇవాళ ప్రజెంట్ జనరేషన్ అంతా ఏంటంటే ఇదేనా కదా. ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నాడు? 12 ఏళ్లకే 13 ఏళ్లకే 14 ఏళ్లకే టీన్లోనే మొదలు పెట్టేస్తున్నాడు. ఆవిడే కావాలి, వీడే కావాలి, వాడే కావాలి, వీడే కావాలి. ఏమైపోయింది అప్పుడు అక్కడ? మమత్వం. మళ్ళా వాడికి పుట్టినవాడు వాడికి మళ్ళా అయిపోయింది. ఇట్లా తిరకాయ పీచు అల్లుకుపోతుందిరా బాబు. ఆ మమత్వం ఎంత బాధామయమైందయ్యా అంటే వారి చేతే నువ్వు బాధించబడేటట్లుగా అమ్మ దయ కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం అంటే ఏంటంటే ఎవరిని చూడకపోతే, ఎవరితో మాట్లాడకపోతే, ఎవరితో జీవించకపోతే నేను ఉండలేనన్నావో వాడే స్వయముగా నీతో నేను ఉండలేనని చెప్పి గొడవ. నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని. ఎందుకనిడా ఆ ఒక్కడితో నువ్వు ఉంటే ఇన్ని పాపాలు చేస్తాడు, ఈ క్రోధం వస్తుంట పాపాలు చేస్తాడు. అన్నీ వాడి కోసం చేశానంటాడు పై. ఏమమ్మా అలా చేయడం తప్పు కదా. ఏం చేస్తామండి, పిల్లల కోసం 25 ఏళ్ళు అయిపోయి. మళ్ళా ఏమమ్మా అలా చేయడం తప్పు కదా. ఏం చేస్తామండి, పిల్లల కోసం. ఇలా ఎన్ని జన్మలుగా చెప్తున్నావు? ఏ తండ్రిని అడుగు, ఏ తల్లిని అడుగు, ఏమయ్యా ఇలా చేయడం తప్పు కదా, నీవు దేనికోసం పుట్టావో దాన్ని మర్చిపోవడం అధర్మం కదా, నీ స్వధర్మాన్ని మర్చిపోకూడదు కదా, పరధర్మాన్ని ఆశ్రయించకూడదు కదా, ఆత్మధర్మంలో జీవించాలి కదా అని ఏ తల్లిని తండ్రిని అడిగినా కూడా బాధ్యతలండి, బాధ్యతలు. కుటుంబాన్ని పోషించాలా, సంసారాన్ని ఏదాలా, ఎగిరి దూకాలా. అర్థం ఉందిటే అమ్మా. ఎందుకనిట? మమకారంచ. ఎంత ఇల్లు కావాలమ్మా? 3 పిల్లలు ఉండాలా, నేను ఉండాలా, వాళ్ళ భార్యలు ఉండాలా, వాళ్ళ పిల్లలు ఉండాలా. మరి ఎంత ఉండాలి? కనీసం 30 గదులన్నా ఉండాలా. ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? ఒకడు ఎల్కేజీ, ఒకడు యూకేజీ, ఒకడు ఫస్ట్ క్లాసు. ఇల్లు ఎంత కట్టాలి? 30 గదులు. ఎందుకు? ఈ ముగ్గురికి రేపు ఎప్పుడో పెళ్లి చేస్తాడట, వాళ్ళ పిల్లల్ని అంటారట, వాడు వాడి భార్యలు వాడి పిల్లలు ఆ 30 మంది కూడా ఇక్కడే ఉండాలంటే 30 గదులు కావాలి. అందుకే నానా తాపత్రయాలు పడిపోయి 3 కోట్లు సంపాదించి 30 గదులు, 37వ అంతస్తులో 3 కోట్లు పెట్టి 30 గదులు పెట్టి ఇల్లు. దానికోసమని జీవితంలో 36 ఏళ్ల ఈఎంఐ తాకట్టు పెట్టి ఎంత అప్పు చేశాడండి? 36 ఏళ్ళు గడితే కానీ రావాలి. మరి ఏమిటయ్యా అంటే మరి 3 కోట్ల కూడా 6 కోట్లు వసూలు చేయడం ఏమిటి? ఊరికే ఇస్తాడు వాడేమన్నా. మరి మనకైతే 50,000 జీతంలో 25,000 మనం ఖర్చు పెట్టుకున్నా, 25,000 వాడికి ఈఎంఐ కింద కట్టినా ఈ 25,000 6 కోట్లు అయ్యేది. వాడు అందుకనే చేశాడు 36 ఏళ్ళకి తనఖా రాయింది గొడవ. ఇప్పుడు అది నీదేనా? కాగితాలు ఎక్కడ ఉన్నాయి? బ్యాంకులో. అయిపోతే గేట్ చేయాలి, మార్టగేజ్ చేయాలి,
చేస్తేనే వాడు ఆ డబ్బు ఇచ్చేది. 36 ఏళ్ల పాటు వాడిది. డబ్బు ఎవడిచ్చాడో వాడిది. వీడు మాత్రం 36 ఏళ్ళు ఎవరికి ఏమని చెప్పుకుంటాడు? మా ఇల్లు తెలుసా 37 అంతస్తులో అని. ఎక్కితే దిగాలంటే నాకు కూడా కష్టమే. ఒక పౌండ్రక వాసుదేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, భాగవతంలో వస్తుంది. వాసుదేవుడు అంటే ఎవరని అడుగుతాడు బలవారు. ఎవరు గదను ధరించిదురు, ఎవరు చక్రమును ధరించిదురు, ఎవరు శంఖు చక్ర గదా పద్మములను ధరించను వాడు వాసుదేవుడు. ఆహా, అట్లయితే నాకు కూడా అవి తయారు చేయను. తయారు చేయండి. ప్రపంచంలో ఎన్ని లోహములు ఉన్నాయో అన్ని లోహములు కలిపి శంఖు చక్ర గద తయారు చేయను. పద్మము నేను మొయ్యలేనంత పద్మం కూడా తయారు చేసి కొట్టరామ. ఇలాగా స్థూలమైనటువంటి చిహ్నములతో ఆయన పౌండ్రక వాసుదేవుడు తయారు చేసి పెట్టుకున్నాడు. ఒక 250 కిలోల గద, 350 కిలోల చక్రం, ఇలాగా వర్తమానం పంపించాడు. ఈ లోకమనంద 2 వాసుదేవులు ఉండటం వీలు లేదు. నేను ఆల్రెడీ శంఖు చక్ర గద పద్మం ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత బరువుతో నేను తయారు చేయించాను కాబట్టి నువ్వు నీ శంఖ చక్ర గద పద్మం విడిచిపెట్టు, వాసుదేవుడు అనే నామమును విడిచిపెట్టు, లేనితో నీ మీద ఏదము తప్పదు అని శ్రీకృష్ణుడు వర్తమానం వచ్చి. ఏమిట్రా ఈ గొడవ అంటే, అక్కడ ఉన్నాడండి వాడు ఇలా చేశాడు అని ఈ గొడవ అంతా చెప్పి. ఓహో, ఇంకా రాక్షసులు అందరూ అయిపోయారు అనుకున్నాను. శిశుపాల దంతభక్తులు పోయినట్టే అనుకున్నాను. ఓహో, వీడు భక్తుడు రూపంలో ఉన్న రాక్షసుడు అన్నమాట వీడు. సరే ఒకసారి చూసుద్దాం పదా అని వచ్చాడు. నీవేనా వాసుదేవుడు? నేనే అంటాడు కృష్ణ. ఏది నీ శంకు చక్ర గదా పద్మములు ఏవి? వదిలేసిదివా? భయపడిపోదివా? వాసుదేవ నామమును కూడా త్యజించిదివా అని అంటాడు. నీ త్యజించేశాను, ఇప్పుడు కావాలంటే నీ మీద కూడా ప్రయోగిస్తాను, త్యజించేస్తాను. అసలు నీ వద్ద లేనే లేవు, నీవెట్లు ప్రయోగించదవు, నేను ప్రయోగించదను అంటాడు. ఇది ప్రయోగించట్టు. ఆయన లేపగలిగితే కదా 250 కిలోలు చక్రం, 250 కిలోలు ఎలా తిప్పుతాడు అంటే వాడి ఉద్దేశం ఏమిటి? ఎంత బరువు ఉంటే అంత ఘనమని, అంత విశేషమని, స్థూల ధర్మంతో. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నామండి? ఈ పౌండ్రక వాసుదేవుడు గొడవే మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎక్కడెక్కడైతే మనలో స్థూల ధర్మం బలపడిపోతుందో అక్కడక్కడల్లా పౌండ్రక వాసుదేవులు అయిపోతావు. అదే మహాకారణ స్థితిలో ఉంటే వాసితం ఇది జగత్రయం ఇది వాసుదేవ. ఎవడైతే భూలోకంలో, భూవర్లోకంలో, సువర్లోకములో వ్యాపకమై అంతటా ఉండి సర్వసాక్షి అయి ఉన్నాడో వాడే వాసుదేవుడు. అటువంటి వాసుదేవుడిని ఎవరైనా అర్చిస్తారేమో కానీ 250 కిలోల చక్రం చేతితో పట్టుకోవడమే వీలు కాకపోతే అలాంటి వాసుదేవుడు ఎవరైనా పిలుస్తారా? కాబట్టి సముద్రమును దాటవలనైనా పడవ తప్పక ఉండవలెను. అంటే ఈ సంసార సాగరము, ఈ మాయా ప్రవాహమును దాటవలనైనా 3 వస్తువులు ఆవశ్యకములై ఉన్నాయి. అవి ఏవనా? దృశ్య వస్తువులతోటి సంగమును విడనాడుట, అనుభవజ్ఞులైన మహానుభావులను భక్తితో శ్రద్ధతో సేవించుట, మమత్వమును పారద్రోలుట. ఈ ఆత్మేతరములకు పదార్థములు సత్యము కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పంచలోహ విగ్రహాలు మా ఇంట్లో ఉన్నాయి తెలుసా? మమ్మల్ని ఒక ఆయన పిలిచారండి వారింటికి. వెళ్తున్నాం, కింద నుంచే జైలు, ఎంట్రీలోనే జైలు, పర్మిషన్ లేదు, సీసీ కెమెరా, వాచ్మెన్. ఏమండి ఏమిటి వచ్చారు అన్నాడు. మీ యజమాని రమ్మన్నారాయా? వచ్చామన్నాం. వచ్చామంటే మా యజమాని రమ్మన్నాడా? నాకేం చెప్పలేదే అన్నాడు. అనుకోవయ్యా ఒకసారి అంటే పింగ్ ఇంటర్కాంలో, ఏమండి ఎవరో వచ్చారు, చూస్తే దొంగలాగా ఉన్నారు, మీరు రమ్మన్నారట. ఎవరు వాళ్ళు? ఎవరోనండి మరి? ఎవరయ్యా మీరు? ఫలానా. ఫలానా అటండి. నేనే రమ్మన్నాను, పంపించు అన్నాడు. వెళ్ళండి వెళ్ళండి. ఏమిటో మా యజమాని రమ్మన్నాడు, నాకు మాత్రం మిమ్మల్ని పంపించాలని లేదు, మీరు దొంగలా కనబడుతున్నారు నాకు అంటూ పంపించేది. ఏం చేయాలి ఇప్పుడు మరి? వెళ్ళాలా మానేయాలా? వెళ్ళాం కదా దూరం, సరే చూద్దాం బా చిత్రం ఎలా జరుగునో. సరే వెళ్ళాం. మెలికలు మెలికలు మెలికలు, వైకుంఠానికి ఎన్ని మెలుగులు అన్ని మెలుగులు అయ్యాయి. 7 గేట్లు, ప్రతి గేటు దగ్గర ఇదే స్టోరీ. అన్నీ దాటుకుని లోపలికి వెళ్ళేప్పటికీ వజ్రాలతో బంగారంతో నిండిపోయినటువంటి పూజా మందిరం, విగ్రహాలు, ఇతరత్ర గోలా గట్ట.
ఊపిరి ఆటలేదు కాబట్టి. ఎందుకని? సెక్యూరిటీ కోసమని అదేమంటారు, సూక్ష్మజీవులు కూడా ప్రవేశించకుండా అంత టైట్గా కట్టేశారు. స్టీల్ వాల్స్ అండి చుట్టూతా కూడా. ఆ లాకర్ రూమ్ అనమాట అది. అందులో పెట్టారు ఇవన్నీ. ఇంతకీ మమ్మల్ని పిలిచింది దేనికోసం అంటే ఆ విగ్రహాలు చూపిద్దామని. మాకేమిటి ప్రయోజనం? తీరా లోపలికి వెళితే ఊపిరాడదు. దానికి ఏసీ వగరాలు పెట్టారండి. ఈశ్వరానుగ్రహం చేత కరెంటు పోయి, లైటింగ్ లేదు, ఏసీ లేదు, గాలి లేదు, ఏం చూస్తున్నామో తెలియదు. ఆయనేమో అదిగో అది వజ్రాల విగ్రహం అండి, ఇది బంగార విగ్రహం అండి, అదండి ఇదండి అని చెప్తాడు. ఏమిటి స్వామి ఈ పరీక్ష? సరే అంతా ఏదో మామ అనిపించాం, అలా బయటికి వెళ్ళాం. ఊపిరాటలేదు మరి, దగ్గర బయటకు వచ్చేసాం. బయటకు వెళ్ళి కూర్చున్నాం. ఆయన దాని మీద స్టోరీ, ఏమండి మా విగ్రహాలు ఎలా ఉన్నాయి, మా దేవుడు ఎలా ఉన్నాడు, మా మందిరం ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, అసలే మీరు ఎప్పుడు దేవుడు 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 అంటుంటారట, మా దేవుడు మీకు బాగున్నాడు ఏమని చెప్పేది. అంతా విని 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 నాకు విసుగు వచ్చింది. అప్పటికి 40 నిమిషాలు చెప్పాడు ఆయన వాళ్ళ దేవుడి గురించి. ఎట్లా తయారు చేయించాడు, ఎక్కడ తయారు చేయించాడు, ఎప్పుడు తెచ్చాడు, ఏం పెట్టాడు, రోజు పూజలు ఎలా చేస్తాడు, ఇదంతా స్టోరీ చెప్తాడు. నువ్వు జైల్లో కూర్చున్నదే కాక దేవుడిని కూడా బాగా జైల్లో పెట్టావయ్యా, గ్యారంటీ నీకు ఈ జన్మలో నరకం అన్న. ఏమిటంటే అంత మాట నేసారన్నాడు. నువ్వు ఆల్రెడీ ఇలా జైల్లో కూర్చున్నావు, వాడిని కూడా జైల్లో, దేవుడిని కూడా జైల్లో పెట్టి బాగా బంధించావు, మరి నీకు మోక్షం ఎలా వస్తుంది? బ్రతుకుతూనే నరకానుభవాన్ని అనుభవిస్తున్నావు, పోయినాక కూడా నరకానుభవాన్ని అనుభవిస్తున్నావు, అధర్మం చేస్తున్నావు. ఏమిటయ్యా ఇది? ఇది భక్తి ఏమిటయ్యా? ఇది నిజభక్తి అవుతుంది ఎక్కడన్నా? ఇలాగా ఎక్కడో మనం ఏది చెయ్యాలో అది చెయ్యకపోవడం, కనీసం తెలుసుకోకపోవడం. అందుకని తప్పక భక్తులైనటువంటి వాళ్ళు ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఏమిటా 3? దృశ్య వస్తువుతోటి సంగమును విడనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాహ్యమంతా దృశ్య వస్తువే. భగవంతుడు ఎవరడిగా నేను వజ్రాల విగ్రహం పెట్టమని, దానికి ఇంత జైలు కట్టమని ఎవడడిగాడు? మరి ఆ దృశ్య సంఘం విడవలేదు. తన అహంకారాన్ని, ధన బల దర్పాన్ని చూపెట్టాలని ఆయన అభిప్రాయం. ఎవరికి కావాలి? నిజభక్తులకి. నీ ధన బల దర్పాలతో అక్కడ ఏమైనా పని మనకేమన్నా మనకి చెప్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలట. మరి అనుభవజ్ఞులైన మహానుభావులను భక్తితో శ్రద్ధతో సేవించడం ఉందా? అదైనా ఉందా? ఎంత అహం ఉన్నటువంటి వాడు, అహంకార బల మత గర్వితుడైనటువంటి వాడు వినయంతో సేవిస్తాడంట ఆ మహాత్ములను. సేవించడు కదా. వినయ సంపద అనేది ఉండదు. అప్పుడు మరి భక్తి ఉండే అవకాశం ఉందా? వినయం లేని చోట భక్తి ఉండదు, విధేయత లేని చోట భక్తి ఉండదు. కాబట్టి వినయ విధేయతలు లేని చోట భక్తి నిలువజాలు. ఇంకేమిటా? మమత్వమును పారదోలుడు. ఎప్పటికన్నా జీవితంలో అవి నాకు కావాలనే అవకాశం ఉంది. ఇంపాసిబుల్. కళలో కూడా పొరపాటు కూడా నాకు కావాలి. మృత్యువులు అంటాడంట. కాబట్టి బంధకారణమైపోతుంది అది. అందువలన ఆత్మేతరములైన పదార్థములు సత్యములు కావు. కావున వాటితో సంగమును వదలవలెను. లేకున్న అమూల్యమైనటువంటి సమయమంతయు నశ్వరములకు వాటి సంపాదన ఎందే వ్యర్థమగును. రెండవది మహాత్ముల సేవ, సత్సాంగత్యం. దీని వలన మానవునకు నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధి చేకూరు. మూడవది మమత్వ త్యాగము. దేహాదులందు అహంభావము మమకారము వదిలివేయవు. ఈ 3 క్రియలచే జీవుడు మాయా ప్రవాహమును దాటివేయగలడు. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జీవితం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏ పరిస్థితిలో అనుష్ఠాన వేదాంతం ఉండాలి, ఆచరణాత్మకమైన జీవనం ఉండాలి. ఈ 3 లోపాలు కనుక జరిగినయ్యా, దేవుడి సంగతి దేవుడు ఎరుగు, కానీ మనకి మాత్రం దుఃఖం నరకం తప్పక ప్రాప్తిస్తుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతి నమో
परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो।